తొందరగా వెళ్ళి ఆరతలై పట్రా చెప్తాను. త్వరగా పట్రా. అసలు నిన్ను కాదే మీ నాన్న అనాలి. మామగారు బండి ఇవ్వండి, మామగారు బండి ఇవ్వంటే ఇస్తాను అల్లుడు గారు ఇన్స్టాల్మెంట్ల మీద అన్నాడు. అంటే అప్పుడు ఒక 5 ఇప్పుడు ఒక 10 ఇచ్చి ఇస్తారేమో అనుకున్నాను. అలా కాదు, ఈ సంవత్సరం హ్యాండ్లు, ఇంకో సంవత్సరం ముందు చక్రం, ఇంకో సంవత్సరం వెనక చక్రం, ఇలా 10 సంవత్సరాలు ఇచ్చాడు. ఇన్స్టాల్మెంట్ అంటే ఇలా ఉంటుందా? చిచ్చి. ఏమండి అతనికి బండి ఇచ్చారు కదండి. ఇచ్చారు బండి. ఎట్ల బండి ఇచ్చినా బాగుండేది, ఎంతో కొంత ఇన్కమ్ ఉండేది. పెట్టకు, అలా పెట్టకు. హారతి చెప్తాను. నవ్వవే, కాస్త నవ్వు. ఇంకా ఇంకా నా నవ్వంటే మీకు అంత ఇష్టం అండి? ఏమే బూడిద గుమ్మడికాయ బాగుంటుందని ఇంటి ముందు కట్టుకుంటావా? ఏదో బండి కొన్న కీడు పోద్దని అలా సేకరించమని చెప్పాను నిన్ను. ఆర్తి చాలు, నిమ్మకాయ పెట్టు. సరేనండి. ఎక్కువ. ఎక్కదే? ఎప్పుడు ఎక్కానండి? గుమ్మడికాయ నిన్ను కాదే, నిమ్మకాయ ఎక్కదే అని అడుగుతున్నాను. బండి నిమ్మకాయ ఎక్కిపోతే నా తప్ప? దిగు దిగు, ముందు చెప్తాను. అసలు నిన్ను కాదనాలి, నీ నాన్న అనాలి. అసలు పాటలు పంపించినప్పుడు మొట్టమొదటి సంవత్సరమే నిమ్మకాయ పంపించాడు. ఎక్కడ దిక్కుమాలి చైనా ప్లాస్టిక్ బియ్యం, చైనా ప్లాస్టిక్ కోడిగుడ్లు చూసాం గానీ చైనా నిమ్మకాయ పంపించి ఉంటాడే. ఇప్పుడు నిమ్మకాయ మీద బండి ఎక్కకపోతే మా నాన్న చేసిన తప్ప. ఫోన్ తీ, ముందు చెప్తాను. చెయ్యి నాన్నకి ఫోన్ చెయ్యి. హలో మామగారు, ఏంటండి అసలు నిమ్మకాయ మీదకి ఎక్కట్లేదు బండి. 2 చెక్కలు కోసి నేల మీద రసం చల్లి దాని మించి పోవాలా? మీ నాన్న ఎప్పుడే నిమ్మ సోడాలు అమ్మేవాడా? అవునండి. కరెక్ట్ గా చెప్పావు, అలాగే చెప్పాడు. ఇక ఏమండి కొంచెం మెల్లగా పోనివ్వండి. అలాగేనే. డాక్టర్ ఏమైంది? 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 ఏంటంటున్నాను డాక్టర్? ఏమైంది? ఆవిడ నేను బండి మీద వెళ్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది డాక్టర్. పెద్ద అన్నం కాదు, ఏమైంది చెప్పు. ఏమండి డాక్టర్ గారు? ఒక్కొక్కరు సరిపోయారా బాబు. డాక్టర్, మా ఆవిడ నేను బండి మీద వెళ్తుంటే పెద్ద యాక్సిడెంట్ అయింది డాక్టర్. దానికి ఎందుకు ఎంత ఏడుస్తున్నావు? నేను ఉన్నా కదా. ఒక చిన్న గీత పడితే నేను తట్టుకోలేరు, బండి మొత్తం నువ్వు మాట్లాడే దేని గురించి? బండి గురించి డాక్టర్, బండి గురించి డాక్టర్. అంటే మీ ఆవిడ గురించి కదా? మా ఆవిడకి ఎలా ఉంది? చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ ఎంత అవుతుంది డాక్టర్? 10 లక్షలు అవుతుంది. అదేంటి మొహం మీద చిన్న రాయి గీసుకుంది కదా, దానికి 10 లక్షలు ఏంటండి? ఆ చిన్న రాయి సెప్టిక్ అయిపోయి మొత్తం తల తీసేస్తారు. పర్లేదు. వద్దు డాక్టర్, తెచ్చేస్తాను, 10 లక్షలు తెచ్చేస్తాను. డాక్టర్ చాలా సీరియస్, అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయాలనుకుంటా. సరే వెళ్ళి ప్లాస్టిక్ చేయాలి తీసుకురా. నువ్వు బకెట్లో ఏమి లేవు ఇప్పుడు. మరి ఏమన్నాయి? పెద్ద 4 మూటల్లో తెచ్చామంటారా? తెచ్చేయి. డాక్టర్, పేషెంట్ 1 minute. నాకేమైంది? 1 minute వెయిటింగ్. నీ అందానికి సరికొత్త అందం మేము అద్దెం. ఒకసారి అదనం చూసుకో. మీ హాస్పిటల్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. దెయ్యం కాదు, సరిగ్గా చూడదు నువ్వే. నేను ముందే చాలా అందంగా ఉంటాను కదా, ఇలా అడ్డదిడ్డంగా తయారయ్యానేంటి? అంటే ఏం లేదమ్మా, ఆపరేషన్ వికటించింది, ప్లాస్టిక్ చైర్లు దొరకలేదని చెప్పి తాడపోతే వేస్తాం. మా ఆయన గారేరి? మీ ఆయన గారు డబ్బులు తేవడానికి వెళ్ళాడు. మా ఆయన రాగానే నేను పక్కనే ఉంటాను, నేనెవరో చెప్పకండి, మా ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే.
డాక్టర్ పేషెంట్ నేను కాదు మా ఆవిడ. ఇదిగో 10 లక్షలు ఉంచండి డాక్టర్. మా ఆవిడ అక్కడ. సరోజా 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 ఉండవమ్మా సరోజా. మా ఆవిడ ఎక్కడుంది డాక్టర్? మీ ఆవిడ ఇక్కడే ఉంది. సరోజా అమ్మా సరోజా లేకుండా బతకలేను డాక్టర్. ఏమండి నేను మీకు విషయం చెప్పనా? ఏమిటి? నేనే మీ భార్యను. సరోజా నేనేనండి. ఈవిడ డాక్టర్ మా ఆవిడ వెంట పడుతుంది. అంటే బేసిక్ గా మా థియేటర్ లో ప్లాస్టిక్ లేకపోతే బయట ఉన్న ప్లాస్టిక్ బకెట్లతో సర్జరీ చేసాం. అలా తయారైంది. డాక్టర్ ఇదేమన్నా మర్యాదగా ఉందా? అప్సరస లాంటి పిల్లాన్ని ఇక్కడ తీసుకొస్తే అప్పారావు లాంటి పిల్లాన్ని నాకు ఇచ్చి పంపిస్తారా? సరోజా 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 సరోజా. డాక్టర్ డాక్టర్ మా ఆవిడికి దోమ కుట్టిందంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారన్న కదా. ఇదిగో డాక్టర్ 25 లక్షలు తెచ్చాను. మా ఆవిడే డాక్టర్ 25 సెకండ్లో చూపిస్తాను. తొందరండి నేను ఆగలేకపోతాను డాక్టర్. నువ్వు సర్ప్రైజ్ అవుతావు. డాక్టర్ మా ఆవిడ ఇంత అందంగా ఉంది డాక్టర్. చాలా చండాలంగా ఉంటది. ఇదే మీ ఆవిడ. మా ఆవిడ ఎస్. ఏమండి రాదా? ఏమండి ఇంత అందంగా ఉన్నాయని రాదా? అవునా? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సరోజా సరోజా ఏమైపోయావు సరోజా? నువ్వే అంటపడుతుంది. అసలు నువ్వేమంటురా? ఏమండి నేనే మీ ఆవిడ్ని సరోజాని. మా ఆవిడ చిరక్కొట్టిన జాంపండులో ఉంటుంది. నువ్వు చితక్కొట్టిన చింతపండులో ఉన్నావు. మా ఆయన మీద కొడుతున్నావు. రాదా ఆవిడ అర్థం పెట్టరా నువ్వు? కొడతావురా నువ్వు? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా లేదా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి గోలంతా? ఈ గోల క్లారిటీ ఇస్తా. నువ్వు తీసుకొచ్చింది మీ భార్యని, కాకపోతే సర్జరీ చేసిన తర్వాత ఇలా తయారయ్యింది. నువ్వు తీసుకొచ్చింది మీ భార్యని, చెప్పారా? సర్జరీ చేసిన తర్వాత అలా తయారైంది. అది చెప్పండి నువ్వు. నేను చెప్పాలి కదా. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి డాక్టర్? ఇట్స్ ఎ మెడికల్ మ్యాచిన్. ఏమండి డాక్టర్ గారు చెప్పారా? రండి నేను సరోజా నేను చూసుకుంటా. సరోజా సరోజా ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చిందేయామిలా, ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా, నిన్ను ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది. చాలు. కలొచ్చిందా? ఏంటి అలా నవ్వుకుంటున్నారు? కలలు కంటున్నానే. అంతేలేండి, పిల్లల కన్నా ఎలాగా చేత కానప్పుడు కళ్ళే అంటారు. ఏమే రీటా, ఎప్పుడైనా నాకు అవకాశం ఇచ్చావా? పిల్లల గురించే కదండి నేను ఎన్ని వ్రతాలు చేస్తున్నాను. సంవత్సరం పాటు మీరు నన్ను నేను మిమ్మల్ని ముట్టుకోకుండా ఉంటే 12 పిల్లలు పుడతారని మా పెద్దవాళ్ళు చెప్పారు. మా పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారు? మీతో పెళ్ళంటే కుర్రాడు మహేష్ ముద్దుగా బాబు అని పిలుస్తూ ఉంటారంటే నేను హీరో మహేష్ బాబు అనుకుని తల దించుకుని తాళి కట్టించేసుకుంటున్నాను. మొదటి రాత్రిలో తలెత్తి చూస్తే మహేష్ బాబు కాదు, ఉత్తి మసిబాబు అని తెలిసింది.
అయినా ఇంకొక విషయం, నేను ఫ్యాషన్ డిజైనర్ అని మీకు తెలుసు కదా. నాకెందుకు తెలియదు? నేను తయారు చేసే బ్రాండ్స్ అన్నిటికీ కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి. నువ్వు చేసే వ్యాపారం నైటీల వ్యాపారం, దానికి నేను బ్రాండ్ అంబాసిడర్. ఎవరినైనా లేడీస్ పెట్టుకో. ఎవరికో అయితే బయట వాళ్ళు డబ్బులు అడుగుతారండి, మీరైతే చెక్క ఫ్రీ కదా. నేను తయారు చేసే ఫ్యాషనబుల్ నైటీలన్నీ కూడా మీరు వేసుకుని రోజు ఆఫీస్కి వెళ్ళాలి. గోల్డెన్ ఆర్డర్లు వస్తాయి, మీరు వేసుకుంటున్నారా లేదా? నేను వేసుకోను. వేసుకుంటారు. వేసుకోను. వేసుకోను. సరే నేనే వేసుకుంటాను. వేసుకో. ఈ రోజునంతా నెత్తి మీద వేసుకుని మా పెద్ద ముట్టుకోవద్దు. ఏంటో ఇది? మరి నైటీ వేసుకుంటారా లేదా? సరే ఇవ్వు. అన్నట్టు మన కంపెనీ పేరు ఏంటో తెలుసా? తెలీదు. రాపేటి నైటీ. పేరు బాగానే ఉందలే, మరి ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏంటో నైటీ వేసి పంపిస్తున్నావు. బాయ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. రీటా, అరే బండి మీద నైటీ వేసుకుని వెళ్తుండే ఎవడో నాకు తెలియదు 5 కిలోమీటర్ల వెనకాల ఫాలో అయ్యేదట. నేను తయారు చేసిన నైటీలు అలాంటివి. మరి వాడు వెనకాల నుంచి బ్యాక్ పర్సనాలిటీ, ఫ్రంట్ మున్సిపాలిటీ, దేవుడి డ్రెస్ అని 2 కొట్టి వెళ్ళిపోయాడు. సర్లేండి, ఆఫీస్ లో ఆర్డర్ ఇచ్చారా? ఇంకొకసారి నైటీలు అమ్మామంటే డ్యూటీలో తీసేస్తానని చెప్పాడు. నైటీ విప్పేసి మీరు అలా తీస్తుంటే ఎంతో కష్టపడి నేను తయారు చేసిన నైటీలు. నేను ఫ్యాషన్ డిజైనర్ గా ఎదగడం మీకు ఇష్టం ఉందా లేదో చెప్పండి. నువ్వు అలాగనే వేస్తున్నావు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది తెలుసా? కొంపలు ముంచేదా? అలాంటి లేదండి, మిమ్మల్ని ఒక పెద్ద స్టార్ ని చేయబోతున్నాను. ఎంత చక్కగా నా ఫ్యాషన్ డిజైనింగ్ లో నేను సొంతంగా తయారు చేసిన నైటీలు వేసుకుని మీరు అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేశారు అనుకోండి. నీకేమైనా మతిపోయింది? నేనేమైనా యాక్టర్ అనుకుంటున్నావు ఏంటి? మిమ్మల్ని ఏమైనా బాహుబలి 3 లో యాక్ట్ చేయమంటున్నానా ఏంటి? నన్ను వదలవా నువ్వు? మీరు యాక్ట్ చేస్తున్నారు. నేను యాక్ట్ చేయటం లేదు. చేస్తున్నారు. నో, నేను చేయటం లేదు. అయితే నేనే చేసుకుంటా. చేసుకో. పట్టండి. చేస్తానే, తప్పదు కదా. మా వారు బంగారు కొండ. మాకిక్కడ ఇత్తడైపోతుంది బంగారు కొండే. యాడ్ ఫిల్మ్ డైరెక్షన్ ఎవరు చేయబోతున్నారో తెలుసా? నా చిన్నటి ఫ్రెండ్ ఉన్నాడు. ఆడవుడున్నాడా? గొప్ప డైరెక్టర్ తెలుసా? నేను ఫోన్ చేస్తాను, మీరు నైటీతో ఇంట్లో ఉండండి, వాడు వచ్చి యాక్షన్ అంటాడు, అప్పుడు మీరు బయటికి రావాలి. హలో నాగి. హలో. మా ఆయన యాడ్ ఫిల్మ్ చేయడానికి ఒప్పుకున్నారు. అవునా రేటా? నువ్వు అర్జెంట్ గా కెమెరాలో తీసుకుని వచ్చేస్తావా? నేను వీధంలో చివరిలో ఉన్నాను. వచ్చేస్తున్నాను. లోపలికి వెళ్ళిపోండి, వాడు వచ్చేస్తున్నాడు. హాయ్ రీటా, హౌ ఆర్ యు? ఫైన్ రా డాల్, వెరీ ఫైన్. మా ఆయన పెద్ద స్టార్ చేయాలి. చెప్తా, నేను పెద్ద ఫ్యాషన్ డిజైన్ అయిపోవాలి. నువ్వు చూడు, ఇచ్చకించేద్దాం అంతే. రెడీ, 1 2 నువ్వు కెమెరా పెట్టుకో. రెడీ, యాక్షన్. దొంగ, నువ్వెందుకు అలా షాక్ అయిపోయావు నాకు తెలుసు. ఫేస్ చూస్తే 90 వేసేవాళ్ళ ఉన్నాడు, 90 వేసుకొచ్చాడంటే చూస్తున్నావు కదా. ఓకే, ఎంత బాగా చేశారు తెలుసా? అయ్యో, మా ఆయనకి దిష్టి. ముట్టుకోవద్దు, పిల్లలు కావాలిగా. చాలా రోజులు మాట్లాడుకుని. ఎలా ఉన్నావు? ఇక్కడ మగున్నేమో ముట్టుకోనివ్వటం లేదు, లవర్తోనేమో టచింగ్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. LKG 1 month చదువుకున్నావు. అరే వెళ్ళి డైలాగ్ చెప్పు. అరే నువ్వు వెళ్ళి టచ్అప్ చేయి. డైలాగ్ ఏంటండి? రోజంతా బ్యూటీ, నైట్ అంతటికి నైటీ, దిస్ ఈస్ రాపేట్ నైటీ. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. రోజంతా బ్యూటీ, నైట్ అంతా నైటీ, దిస్ ఈజ్ రాపేటి నైటీ. ఈయన ఎక్కడ ఎంత పర్ఫార్మెన్స్ చేశాడంటే తమిళ్, మలయాళం, కన్నడ అంటే మా భాషల్లో చేస్తే నీ రేటింగ్ ఎలా ఉంటుంది? నైటీ రేటింగ్. ఏమండి ముట్టుకోవద్దు. మీరు తమిళ్లో యాక్ట్ చేస్తారా చెయ్యరా? అదండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్.
ఎల్లారకం వణక్కం ఇందు వదనే కుందరదనే మందగమనే రాపేటి నైటియో. సూపర్ 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 సూపర్. రేఖా వాటే కనెక్టింగ్ యార్. రెడీ రెడీ అయిపోతుంది సార్. దేనికి సాంగ్ వేస్తారా? అవసరం లేదు చెప్పండి. आप अच्छी खूबसूरत सुख निद्र के लिए चाहिए रापेटी की नाइटी है. ఏ ఇది ఎలా కాదు, శుభ్రంగా 10 అంతస్తుల మీద తీసుకెళ్లి కాళ్ళకి తాడు కట్టేసి కింద నుంచి తల కిందగా చెప్పిద్దాం. ఓ ఎక్సలెంట్, వెళ్ళి తాడు తీసుకొస్తా. ఎలాగెలగా అంటే మేడ మీదకి ఎక్కించి తల కిందలో ఏలాడు కట్టి సరళ 10 అంతస్తులు తీసుకెళ్లి కాళ్ళకు తాడు కట్టి అక్కడి నుంచి చేస్తే నైటీ ఎలా కనబడుతుంది? అదే మామూలు పడతాయి, పళ్ళు రాలిపోతాయి.